రాహుల్ గారు మీకు చూస్తే రష్మిక ఎందుకు కనిపించింది గర్ల్ ఫ్రెండ్గా, ఇంకెవరు వేరే హీరోయిన్ ఎవరు అనిపించలేదు? ఐల్ బి ఆనెస్ట్, రాస్తున్నప్పుడు నాకు ఎవరు మైండ్లో లేరండి. రాస్తున్నప్పుడైతే ఎవరు మైండ్లో లేరు. ఈ కాన్వర్సేషన్ మన మధ్యలో స్టార్ట్ అయినప్పుడు నాకు ఒకటి ఏమనిపించిందంటే, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ మీరు చూస్తే చాలా ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్. తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం తెలియని ఒక అమ్మాయి. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంట్రోవర్టెడ్ గర్ల్. సో నాకు ఈ క్యారెక్టర్ ప్లే చేయాల్సిన యాక్టర్స్కి ఒక ఇంపార్టెంట్, నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, ఒక యాక్టర్ని తీసుకొని మనం ఏదైనా మార్చేయవచ్చు. బట్టలు, వాక్, స్లాంగ్ ఏదైనా మార్చేయవచ్చు, కళ్ళు మార్చలేం. సో ఐ ఆల్వేస్ వెన్ ఐఎమ్ రైటింగ్ ఐ ఇన్ మై హెడ్ నాకు ఫస్ట్ ఏం వస్తుందంటే, ఇలాంటి కళ్ళు కావాలి ఈ క్యారెక్టర్కి, ఇలాంటి కళ్ళు కావాలని ఒకటి వస్తుంది. సో ఈ క్యారెక్టర్ నేను రాస్తున్నప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే నేను ఏమనుకున్నానంటే, చాలా ట్రాన్స్పరెంట్ హెడ్లైట్ ఐస్ ఉన్న ఒక అమ్మాయి కావాలనుకున్నా. ఆ అమ్మాయి ఏం డైలాగ్ చెప్పకపోయినా తన లోపల ఏం జరుగుతుందనేది కళ్ళలో కనిపించాలి. కొందరికి ఏంటంటే ఒపేక్ ఐస్ ఉంటాయండి. వాళ్ళ ఐస్ ఎలా ఉంటాయంటే ఒక పోకర్ ఐస్ ఉంటాయి. అంటే లోపల ఏం జరుగుతుందో మనం అసలు జడ్జి కూడా చేయలేం. వాళ్ళు హ్యాపీ మూడ్లో ఉంటే కూడా సీరియస్గా ఉంటారు, సీరియస్ మూడ్లో ఉంటే కూడా హ్యాపీగా ఉంటారు. కానీ ఈ అమ్మాయి తను మాటల్లో చెప్పలేనిది కళ్ళు చెప్పాలనుకున్నా. సో దెన్ ఐ మీన్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీబడి టుడే విత్ మోర్ ఎక్స్ప్రెసివ్ ఐస్ దెన్ రష్మిక మందన in our Indian film industry, I would say. Of course there are many, but I'd put her right up there. And ఈ సినిమాలో రష్మిక తన కళ్ళుని వెపనైజ్ చేసిందండి, లిటరలీ. నిజంగా డైలాగ్స్ ఉన్నాయి చాలా, కానీ రష్మిక ఎంత టాప్ ఫామ్లో ఉందంటే ఈ సినిమాలో డైలాగ్స్ అక్కర్లేదండి. అమ్మాయికి ఏం అనిపిస్తుందో, అనేది లోపల ఏం ఫీల్ అవుతుందో మొత్తం కళ్ళు చెప్పేస్తాయి. So I think that is why I wanted Rashmika. We'll do a mute film next time. It'll be so easy with you. So I think that is why for me I was like, hey, Rashmika will be fantastic for this film because kallu. నాకు కావాల్సిన కళ్ళు ఉన్నాయి. అండ్ స్క్రిప్ట్ నేను చెప్పిన తర్వాత, తను చదివిన తర్వాత మేము మాట్లాడుకుంటుంటే ఒకటి నాకు గట్టిగా ఏమనిపిస్తుంది అంటే, అరే ఎందుకో ఏంటో నాకు తెలియదు కానీ ఈ అమ్మాయికి ఒక చాలా పర్సనల్గా ఆ క్యారెక్టర్తో రిలేట్ అవుతుంది, ఆ క్యారెక్టర్ని చాలా బాగా కనెక్ట్ చేసి అర్థం చేసుకుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ థింక్ మనం ప్లే చేసే క్యారెక్టర్ని మనం అర్థం చేసుకుంటే హాఫ్ ద బ్యాటిల్ ఇస్ వన్ అండి. సో దాట్ ఐ ఫెల్ట్ లైక్ షీ హ్యాడ్ అ హెవీ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్. అండ్ మీరు సినిమా చూస్తే మీకు కూడా అనిపిస్తుంది, అరే జీవించేసింది రా బాబు అనిపిస్తుంది. సో